Hi everyone, good morning. So let me share my screen. ఓకే. సో మనం ఇంతకుముందు అడ్మిన్ నేర్చుకున్నాం, తర్వాత డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాం. సో దాని తర్వాత మనం సిపికి కూడా నేర్చుకున్నాం, రైట్? సో అలా కాకుండా మనం కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే చాలామంది అడుగుతున్నారు, సో ఎల్డబ్ల్యూసి పైన వీడియోస్ చేయమని. సో ఈరోజు మనం ఎల్డబ్ల్యూసి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఎల్డబ్ల్యూసి అంటే ఏంటి? సో మనకి ఎల్డబ్ల్యూసి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్, రైట్? లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ షార్ట్కట్లో మనం ఎల్డబ్ల్యూసి అంటాం. సో ఇది మనకు ఆరా కాంపోనెంట్స్కి ఎక్స్టెన్షన్స్ అనమాట. లైక్ యూ కెన్ సే మనకు వర్క్ ఫ్లో రూల్స్కి ఎక్స్టెన్షన్స్, ప్రాస్ బిల్డర్స్కి ఎక్స్టెన్షన్స్, మనకు ఫ్లోస్ అని చెప్పుకుంటాం కదా. సో అలాగే మనకు ఆరా కాంపోనెంట్స్కి ఎక్స్టెన్షన్ మనకు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనమాట, లైక్ ఎల్డబ్ల్యూసి. ఓకే. సరే, మనకి ఆరా కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎల్డబ్ల్యూసి ఎందుకు? వై ఎల్డబ్ల్యూసి? రైట్. సో మనకు ఆరా కాంపోనెంట్స్లో యూజ్ చేసుకున్నప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్స్కి, హెవీ కాంపోనెంట్స్కి, దీనికి చాలా కాంపోనెంట్స్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ లేకపోతే రీయూజబిలిటీ చేసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉండేది అనమాట. అంటే చాలా ఎక్కువగా టైం పట్టుకునేది. తర్వాత లోడింగ్ కానీ లేకపోతే రీయూజబిలిటీకి కానీ హెవీగా టైం అనేది మనకు కేటాయించేది అనమాట. లైక్ ఇప్పుడు ఔరా ఫ్రేమ్వర్క్స్ మనం యూజ్ చేసుకున్నాం. ఓకేనా. సో అలా కాకుండా ఎల్డబ్ల్యూసి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఓకేనా. సో ఎల్డబ్ల్యూసి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే మనకు వెన్ కంపేర్ టు లైట్నింగ్ ఫ్రేమ్వర్క్కి ఎక్కువగా హెవీ కాంపోనెంట్స్ని బిల్డ్ చేసుకోవడానికి. ఓకేనా. సో హెవీ కాంపోనెంట్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి, సో అట్ ది సేమ్ టైం మనకు ఈజీగా లర్న్ చేయడానికి, ఎల్డబ్ల్యూసి ఈజీగా లర్న్ చేసుకోవడానికి, అంటే ఈజీగా నేర్చుకోవడానికి, అట్ ది సేమ్ టైం బెటర్ పర్ఫార్మెన్స్ కోసం, అట్ ది సేమ్ టైం మనకు సైట్స్ ఉంటాయి కదా, బ్రౌజర్స్, వాటిని ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి. ఓకేనా. సో బ్రౌజర్స్ కూడా మనకు ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి, తర్వాత మోర్ స్టాండర్డ్స్ని యూజ్ చేసుకోవడానికి, తర్వాత లెస్ ప్రయారిటేషన్ అనమాట. లైక్ యూ కెన్ సే కాంపోనెంట్స్ని ఎక్కువగా రీయూజ్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు నెంబర్ ఆఫ్ యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఈ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ద్వారా మనకు యూజ్ అయితే ఉంటాయి. సో సిమిలర్గా మనకు ఈ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ని కొన్ని ఫ్రేమ్వర్క్స్ వాడతాం అనమాట. లైక్ హెచ్టిఎంఎల్ ఫ్రేమ్వర్క్ కానీ, దాని తర్వాత సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ కానీ. ఓకేనా. దాని తర్వాత జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ కానీ, మనం డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో మెయిన్గా మనకు హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అనేవి ఎల్డబ్ల్యూసిని బిల్డ్ చేసుకోవడానికి మెయిన్గా ఉంటుంది మనకు. ఓకే. సరే, ఈ లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ ఎల్డబ్ల్యూసిని లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తాము? రైట్. సో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మనకి సోర్స్ ఏం కావాలి అంటే విఎస్ కోడ్ కావాలి, రైట్. సో దాన్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ఏం కావాలి అంటే మనకు విఎస్ కోడ్ కావాలి. సో లెట్స్ ఓపెన్ వన్ విఎస్ కోడ్, ఓపెన్ న్యూ విండో. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఈ విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేయాలి, సో దాని తర్వాత మనకు సేల్స్ఫోర్స్ సిఎల్ఐని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఆ వీడియోస్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఫాలో అయిపోతే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే. సరే, మనం ఒక శాంపుల్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ లేకపోతే ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ని మనం ఎలా బిల్డ్ చేయాలి? సో ఫస్ట్గా మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకున్నాం, రైట్. సో విఎస్ కోడ్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి, ఆర్ ఒక ప్రాజెక్ట్ని లేకపోతే ఒక ఫోల్డర్ని మనం లోకల్ ఫోల్డర్లో లోకల్ సిస్టంలో క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో Ctrl+Shift+P, సో క్రియేట్ ప్రాజెక్ట్. Ctrl+Shift+P అనే వెళ్ళొచ్చు మీరు. సో అయితే వ్యూ కమాండ్ ప్యాటర్న్, సో ఎలా అయినా మీరు చేసుకోవచ్చు, మీ చాయిస్. సో ప్రెస్ Ctrl+Shift+P, సో క్రియేట్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ని నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో యాక్టివేటింగ్ ఎక్స్టెన్షన్ అని వచ్చేసిన తర్వాత స్టాండర్డ్. సో స్టాండర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ యొక్క నేమ్. సో ఎప్పుడైనా కూడా క్యామెల్ కేస్ని యూజ్ చేయండి, బెటర్గా ఉంటుంది. సో మై LWC కాంపోనెంట్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే ఒక ప్రాజెక్ట్ని, ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? సో డెస్క్టాప్లో డమ్స్ అనే ఫోల్డర్లో సో నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా. డెస్క్టాప్లో సో డమ్స్ అనే ఫోల్డర్లో నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో క్రియేట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సరే, నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయాలి?
ఒక ఆర్గ్కి నేను కనెక్ట్ అవ్వాలి, రైట్. సో ఒక ఆర్గనైజేషన్కి నేను కనెక్ట్ అవ్వాలి. సో దాని వల్ల ఏం చేయాలి? సో కంట్రోల్ షిఫ్ట్ పి. సో కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టిన తర్వాత ఆథరైజ్ ఇన్ ఆర్గ్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఆథరైజ్ ఇన్ ఆర్గ్ అని. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆర్గ్లోకి ఎంట్రీ అవుతాం అనమాట. అంటే ఒక ఆర్గ్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. ఎయిదర్ ప్రొడక్షన్ శాండ్ బాక్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు శాండ్ బాక్స్ అయితే test.salesforce.com URL యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ అయితే login.salesforce.com మీరు యూజ్ చేసుకుంటారు. సో ప్రొడక్షన్. సో ఆర్గ్ నేమ్ వచ్చేసి ఇది ఒక ఆర్గ్ నేమ్ ఇవ్వండి, గోపాల్ టెస్ట్ ఆర్గ్ అని నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఆర్గ్కి కనెక్ట్ అవుతున్నాను. సో ఈ ఆర్గ్కి నేను VS కోడ్ని కనెక్ట్ చేసుకుంటున్నాను. సో లాగిన్. సో ఇప్పుడు ఈ ఆర్గ్కి నేను VS కోడ్ ద్వారా నుండి కనెక్ట్ అయ్యాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమైనా VS కోడ్ నుంచి ఏమైనా చేంజెస్ చేసినా, సో VS కోడ్ నుంచి ఏమైనా చేంజెస్ చేసినా మనం ఈ ఆర్గ్కి పుష్ చేస్తాం అనమాట. లేకపోతే ఇక్కడున్న కాంపోనెంట్స్ని మనం ఏమన్నా రీయూజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనం VS కోడ్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక అది రిట్రీవ్ చేసుకోవడానికి ఎలా ఆప్షన్ ఉంటుందంటే మనకు, సో ఇక్కడ మనకు ఆర్గ్ బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లౌడ్ సింబల్. సో దీన్ని క్లిక్ చేస్తే నో డిఫాల్ట్ ఆర్గ్ సెట్ ఉంది. సో జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనం కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆర్గ్స్ అన్ని కనిపిస్తాయి. ఐ మీన్ ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయని పూర్తిగా మీకు కనిపిస్తాయి. ఓకే. సో ఇప్పుడు లెట్సే నేను ఫ్లోస్ని ఐ మీన్ LWCని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ LWCలో మీకు ఏం కనిపించట్లేదు, రైట్. LWCలో మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో మీరు LWCని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడికి వెళ్ళేసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ రిట్రీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మీకు కాంపోనెంట్స్ అన్ని ఆర్గ్లో నుంచి ఈ VS కోడ్లోకి వచ్చేస్తాయి. సో లెట్సే నేను ఫ్లోస్ కావాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ రిట్రీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఫ్లోస్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు రిట్రీవ్ అయిపోతాయి అన్నమాట. చూడండి. సో ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. అన్ని ఫ్లోస్ అన్నీ మనకు VS కోడ్లోకి రిట్రీవ్ అయినాయి. ఎక్కడ నుంచి? మనం క్రియేట్ చేసుకున్న ఈ ఆర్గ్లో నుంచి ఫ్లోస్ అనేది రిట్రీవ్ అయినాయి. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో గో టు ఫ్లోస్. సో ఇక్కడ ఆర్గ్లో ఉన్న ఫ్లోస్ అన్నీ మీకు ఇక్కడ కనిపించేస్తాయి. ఓకే. సో మీరు ఇక్కడ ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సరే. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మనం లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ని బిల్డ్ చేయాలి, రైట్. మనం ఒక లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ని బిల్డ్ చేయాలి. సరే. సో దాన్ని ఎలా బిల్డ్ చేస్తాం? సేమ్ అగైన్ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ లైటింగ్ వెబ్ కాంపోనెంట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ కాంపోనెంట్ యొక్క నేమ్. సో మై ఫస్ట్ LWC కాంపోనెంట్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకేనా. అంటే సో ఇది ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? LWCలో దాని కింద క్రియేట్ చేయాలి కాబట్టి నేను LWC క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి ఇప్పుడు LWC అని మనకు బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నాం LWC కింద, రైట్. సో ఇది మనం ఆర్గ్లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనం VS కోడ్లో క్రియేట్ చేస్తున్నాం. సో దీన్ని ఇంకా మనం డిప్లాయ్ చేయలేదు, అందుకని మన ఆర్గ్లో కనిపించదు. ఓకేనా. సరే. సో ఇక్కడ మనకు లైటింగ్ వెబ్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇందులో ఏం క్రియేట్ అవుతాయి? మనకు HTML ట్యాగ్ క్రియేట్ అవుతుంది, నేను చెప్పుకున్నాం కదా ఫ్రేమ్వర్క్ అని, HTML ఫ్రేమ్వర్క్. సో దాని తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత XML ఫైల్, ఈ మూడు బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి. సో దాంతోపాటుగా మీరు ఏమన్నా CSSని యూజ్ చేసుకోవాలనుకుంటే CSSని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే. సో ఫస్ట్ మనం ఒక టెంప్లెట్లో చేసుకుందాం. టెంప్లెట్లో ఒక కండిషన్ కానీ లేకపోతే ఏదైనా ఒక వాల్యూని డిస్ప్లే చేద్దాం. సో టెంప్లెట్లో నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను? జస్ట్ ఏదైనా ఒక ట్యాగ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్పుట్ ట్యాగ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్పుట్ స్పేస్ సో వాల్యూ, ఇన్పుట్ స్పేస్ వాల్యూ. మీకు ఏమన్నా వాల్యూ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ స్పేస్ వాల్యూ నేను ఓపెన్ క్లోజ్ స్పేసెస్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇందులో నేను ఒక మెసేజ్ని పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో క్లోజ్. తర్వాత ఇన్పుట్ ట్యాగ్ని మనం కూడా క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా. సో క్లోజ్. టెంప్లెట్ని క్లోజ్ చేసుకున్నాం. టెంప్లెట్ కాదు ఇక్కడ మనం క్లోజ్ చేసుకుని ఇన్పుట్, ఎందుకంటే మనం ఇన్పుట్ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇన్పుట్.
ఓకేనా. సరే, ఒక ఇన్పుట్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇన్పుట్లో ఏం పెట్టుకున్నాం, మెసేజ్ని పెట్టుకున్నాం, అంతే. ఏం పెట్టుకోవాలి, హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ అనే మెసేజ్ మాత్రం పెట్టుకున్నాం. తర్వాత గో టు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్లో పోగానే సో మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ అని ఉంది కదా, ఎక్స్టెన్స్. సో ఇది ఎప్పుడైతే మనం బై డిఫాల్ట్గా సింటాక్స్ అనమాట, జావా స్క్రిప్ట్కి సింటాక్స్. సో మనం ఏదైనా మెసేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళేసి మెసేజ్, ఎందుకంటే మనం మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో మెసేజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక టెక్స్ట్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్, ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ కోలన్ అయిపోయింది. జావా స్క్రిప్ట్ ఇంతటితో అయిపోయింది. సో నెక్స్ట్ మనకు అంటే జస్ట్ ఒక మెసేజ్ డిస్ప్లే చేసుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాను, రైట్. తర్వాత ఎక్స్ఎంఎల్. సో ఎక్స్ఎంఎల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాల్స్ని తీసేసి ట్రూ పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత స్పెసిఫిక్గా ఎక్కడ యాడ్ చేయాలి ఏంటి అనేది మనం టార్గెట్స్ ఉంటాయి, లైక్ లైట్నింగ్ రికార్డ్ పేజ్లోనా, లేకపోతే హోమ్ పేజ్లోనా, లేకపోతే అప్లికేషన్లోనా అని మనకు ఉంటాయి. సో మీకు అవి తెలియాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎల్డబ్ల్యూసి టార్గెట్స్ అని క్లిక్ చేయండి. సో మీకు ఎలిమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ అంటే మీరు స్పెసిఫిక్గా టార్గెట్స్ అంటే ఏ టార్గెట్, లైక్ యాప్ పేజ్లోనా, రికార్డ్ పేజ్లోనా, లేకపోతే హోమ్ పేజ్లోనా. సో మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో డిఫాల్ట్ పేజ్లోనా, కమ్యూనిటీ పేజ్లోనా, లేఅవుట్లోనా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు కాంపోనెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను జస్ట్ వీటిని మాత్రమే తీసుకుంటున్నాను. అవి తీసుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని సేవ్ చేస్తాం. సో దానికంటే ముందు మీకు ఏమన్నా మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఇక్కడ హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ఉంది కదా, సో దీనికి ఏమైనా మీరు కలర్ని యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలి, సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో ఇంకో ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఎట్లా, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, న్యూ ఫైల్ అని, దీన్ని క్లిక్ చేసి సో మై అంటే సిఎస్ఎస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అంటే సేమ్ నేమ్ ఇస్తున్నాను అంతే. ఓకేనా. సో సిఎస్ఎస్ మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, కలర్ని ఏమైనా ఇన్పుట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ ఫ్లవర్ బేసెస్. సో ఇక్కడ మనం ఏదైనా కలర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కలర్ కోలన్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. లెట్స్ సే నాకు బ్లూ కావాలి, నేను బ్లూని యాడ్ చేసుకున్నాను అంతే. సో ఇది సిఎస్ఎస్ ఫైల్. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటిని సేవ్ చేయండి. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ జస్ట్ కంట్రోల్ ఎస్, సేవ్ అయింది. తర్వాత సిఎస్ఎస్ ఫైల్ సేవ్, తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్ జావా స్క్రిప్ట్ ఫైల్ సేవ్, తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్, రైట్, సేవ్. సో ఇప్పుడు మనకు ఈ ఫైల్స్ అన్నిటిని సేవ్ చేసుకున్నాం, రైట్. సో ఇవి ఎక్కడ స్టోర్ ఉంటాయి, మన లోకల్ సిస్టమ్లో స్టోర్ అవుతాయి. సో వీటిని మనం డిప్లాయ్ చేయాలి. ఎక్కడ డిప్లాయ్ చేయాలి, మనం టార్గెట్ ఆర్కి డిప్లాయ్ చేయాలి, రైట్. సో ఇది ఉంది కదా మన నేమ్, సో దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్, ఇక్కడ డిప్లాయ్ టు సోర్స్ ఆర్, సింపుల్. డిప్లాయ్ టు సోర్స్ ఆర్ క్లిక్ చేయగానే మనం ఆర్కి డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, సో డిప్లాయ్ సోర్స్ ఆర్ సక్సెస్ఫుల్గా మనం డిప్లాయ్ చేసేసినాం. ఓకే. సో సక్సెస్ఫుల్గా మనం డిప్లాయ్ చేసేసినాం. సో ఇప్పుడు మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ దాన్ని మనం టార్గెట్ ఆర్క్లో చూద్దాం. సో ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. సో గో టు ఎనీ సర్వీస్ అప్లికేషన్ ఆర్ ఎనీ అప్లికేషన్. సో నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్ ఉంది కదా, దాంట్లో కూడా మెసేజ్ పెట్టి హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ఉంది, రైట్. సో దాన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ ఎడిట్ పేజ్, మనం క్రియేట్ చేసిన లైటింగ్ కాంపోనెంట్స్ అన్నీ మనకి ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మన కస్టమ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, కస్టమ్ కాంపోనెంట్స్లో మనకు కనిపిస్తాయి ఇప్పుడు. సో మై ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్. సో దీన్ని జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి అంతే. సో డ్రాగ్ చేయగానే ఇక్కడ మనకు కాంపోనెంట్ అని వస్తుంది. ఓకేనా. సో కాంపోనెంట్ సేవ్ అయింది. సో గో బ్యాక్.
చూడండి, అది తీసిన ఫస్ట్ LWC కాంపోనెంట్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఏదో వచ్చాము. సో విల్ చెక్, గో టు VS Code. Hi, this is my first LWC component. Message display చేసాం. Blue targets to space రిమూవ్ చేసేది. సో వాల్యూ మెసేజ్ ఇన్పుట్ సేవ్. ఓకేనా, సేవ్ చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ రీఅప్లై చేయండి ఒకసారి. సో రీఅప్లై చేసినాం. జస్ట్ రిఫ్రెష్. So hi, this is my first LWC form. So go to here. సో ఇలా మనకి ఏది కావాలనుకుంటే మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఓకేనా, సో ఇక్కడ స్పేస్ అడ్జస్ట్ అవ్వలేదు, మేబీ సమ్ పేజ్ ఇష్యూ. మై ఫస్ట్ LWC కాంపోనెంట్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, సో ఇలాగ మనకు సింపుల్గా ఒక LWC కాంపోనెంట్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో బిల్డ్ చేసుకొని మనం ఏం చేయాలి, డిప్లాయ్ చేసుకోవాలి. ఓకేనా, బిల్డ్ చేసుకుని మనం ఏం చేయాలి, సో డిప్లాయ్ అనేది మనం చేసుకోవాలి. రైట్, సో లెట్స్ సే ఇప్పుడు నాకు బ్లూ కలర్ అవసరం లేదు. సో జస్ట్ రిమూవ్. వేరే కలర్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం బ్రౌన్ కావాలంటే బ్రౌన్, రైట్, బ్రౌన్ యాడ్ చేసుకుంటాము. సో బ్రౌన్ కోల్. సో అగైన్ జస్ట్ apply to source chart. So deplacation. So just go back. సో బ్రౌన్ కలర్లో మనకు వచ్చేసింది. ఓకేనా, సో బ్రౌన్ కలర్లో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలాగ మనకు ఒక కాంపోనెంట్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఒక HTML ట్యాగ్ను, తర్వాత జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఫస్ట్లో తర్వాత CSSని యూజ్ చేసుకోవాలి, అంటే కలర్స్ కోసం ఏమైనా స్టైల్ కోసం ఏమైనా యూజ్ చేసుకోవాలి. సో దాని తర్వాత XML ఫైల్లో మనకు ట్రూ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే అది కనిపించాలి కాబట్టి. టార్గెట్స్లో మీరు ఇక్కడ నేను హోమ్ పేజ్లో యాడ్ చేసుకున్నాను, అందుకని టార్గెట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేయకపోతే మీకు హోమ్ పేజ్లో యాడ్ చేసుకోవడానికి లేదనమాట. ఓకేనా, సో ఇలాగ మనం సింపుల్గా ఒక లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ మనం బిల్డ్ చేసుకుంటాం. జస్ట్ బేసిక్ అనమాట, ఇంట్రొడక్షన్ అనమాట, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ యొక్క ఇంట్రొడక్షన్. సో ఇలాగ సెటప్ చేసుకొని ఒక కాంపోనెంట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం లేవా? సరే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చేశాక డౌట్స్ వస్తే అడగండి, క్లియర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.